హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం సిలియా వ్యాలెట్‌లో అయితే చాలా న్యూ అప్డేట్స్ అయితే మనకైతే రావడం జరిగిందండి. సో, ప్రతి అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో, అవన్నీ కూడా కవర్ చేసుకోబోతున్నాము. ఇంకా దాంతో పాటు సప్లైలో జరిగిన మార్పులు, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకి సీఈఎక్స్ లిస్టింగ్ గురించి, దాంతో పాటు ఇటలీ గురించి అయితే కొన్ని విషయాలైతే వచ్చాయండి. సో, అవన్నీ కూడా కవర్ చేసుకోబోతున్నాను. గమనించాలి ఇంకా అదే విధంగా. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో, ముందుగా చూసినట్లయితేనండి, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో అయితే మనం మైనింగ్ అయితే చేసుకున్నాము. మైగ్రేషన్ కూడా చేసుకొని టోకెన్స్‌ని అయితే మన వాలెట్‌లో సిద్ధంగా ఉంచుకున్నామండి. సో, ఇంకా ఎవరైతే ట్రస్ట్ వాలెట్‌లోకి కాయిన్స్, అదే మన సిలియా కాయిన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోలేదో ఖచ్చితంగా మన ఛానల్‌లో ఒక డీటెయిల్ వీడియో ఉంటుందండి. సో, ఖచ్చితంగా చూసి చేసుకోండి. మీకైతే చాలా వరకు హెల్ప్ అయితే అవుతుందండి ఆ యొక్క వీడియోలో అయితే. సో, చాలా సింపుల్‌గా చెప్పాను. నేను చెప్పిన ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా వర్కౌట్ అయితే మాత్రం మీరు చేసినట్లయితే మీ టోకెన్స్ మీ దగ్గరికి వస్తాయండి. సో, ఇప్పటికి కూడా చాలామందికైతే టోకెన్స్ రావట్లేదని చెబుతున్నారండి. సో, దానికైతే రీజన్ అనేది అక్కడ మిస్టేక్ అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా మీరైతే వీడియో చూసి పర్ఫెక్ట్‌గా చేయండి. చాలామందికైతే వచ్చినాయండి. వాళ్ళైతే నాకు చెప్పారు. చాలామందికి వచ్చింది కాబట్టి కొంచెం మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇక్కడ చూసినట్లయితేనండి, మనమైతే మైనింగ్ చేసుకున్నాము, మైగ్రేషన్ చేసుకున్నాము. సో, ఫైనల్‌గా అయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకి ఫ్రీ మైనింగ్ కూడా క్లోజ్ అయితే అయిపోయింది. సో, ప్రెజెంట్ అయితే మనకి మైనింగ్ అయితే లేదనమాట. సో, ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూసేదండి లిస్టింగ్ గురించండి. సో, మన సిలియా టోకెన్ అనేది క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అనే టాపిక్ గురించి అయితే మనందరం కూడా ఎదురు చూస్తున్నామండి. సో, దానికి సంబంధించి అయితే మనకొక న్యూస్ కూడా రీసెంట్‌గా వచ్చిందండి. సో, అది కూడా చూద్దాం ఒకసారి అయితే మనం. ఇంక అంతకంటే నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మనకైతే బర్నింగ్ అయితే జరిగిందండి. సో, మన యొక్క ప్రాజెక్ట్‌లో మొత్తం సిలియా టోకెన్‌కి సంబంధించిన సప్లై వచ్చేసి 80,00,00,000 అండి. సో, 80,00,00,000 సప్లై అయితే మనకైతే ఉందండి. దాన్నే 800,000,000 అంటారండి. 80,00,00,000 అనమాట. సో, రీసెంట్‌గా మనకేం జరిగిందంటే 200,000,000 సిలియా టోకెన్స్ అయితే మనకైతే శాశ్వతంగా బర్న్ అయితే కావడం జరిగిందండి. అంటే 20,00,00,000 కాయిన్స్. 20,00,00,000 కాయిన్స్ అయితే మనకైతే పర్మనెంట్‌గా మార్కెట్‌కి అయితే డిలే అయితే కావడం జరిగిందండి. సో, ఈ విధంగా చూసినట్లయితే మనకైతే సప్లై అనేది చాలా వరకు తగ్గిందనమాట. సో, ఎన్నో సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఒక క్రిప్టో టోకెన్‌కైనా, ఒక క్రిప్టో కాయిన్‌కైనా సప్లై ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదనమాట. సో, కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికైనా, మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్‌కమ్ రావాలన్నా సరే, ఇది అందుకు దోహదపడుతుందనమాట. అందుకే చెబుతున్నాను. ఒక కాయిన్ అనేది సప్లై బర్నింగ్ అవుతుందంటే మనం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. సో, మన యొక్క టిక్ కాయిన్‌లో కూడా మనకి 777,00,00,000 అయితే ఉండేది సప్లై అనేది. కానీ అది 333,00,00,000 అయితే కట్ అయితే అయిందండి. సో, ఈ విధంగా బర్నింగ్ అనేది మన మంచి కోసమే అనమాట. సో, ఫైనల్‌గా చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మొత్తం సప్లై అండి 80,00,00,000 నుంచి అయితే మనకి ఒక 20,00,00,000 అయితే రీసెంట్‌గా బర్న్ అయితే కావడం జరిగింది. ఇంకా దాంతో పాటు గత కొద్ది నెలలుగా మనం మైగ్రేషన్ తీసుకుంటూ వచ్చాం కదండీ! సో, ఆ మైగ్రేషన్ అనేది కొంతమంది చేసుకోలేదన్నమాట. వాళ్ళ కాయిన్స్ కూడా శాశ్వతంగా బర్న్ అయితే కావడం జరిగింది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఈ యొక్క ప్రాజెక్ట్‌లోనండి 44,68,00,000 కాయిన్‌లయితే మనకైతే సప్లై అయితే ఫైనల్‌గా మిగిలింది. 80,00,00,000 నుంచి 44,00,00,000కైతే మనం రీసెంట్‌గా రావడం అయితే జరిగిందనమాట. ఇంకా చెప్పాలంటే రఫ్‌గా ఒక 45,00,00,000 కాయిన్స్ మాత్రమే మనకైతే ఇక్కడ మైనింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మనకి సప్లై మొత్తం దీని మీదే ఉంటుందండి. సో, మార్కెట్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగేది ఈ 45,00,00,000 కాయిన్స్ సంబంధించి మాత్రమే. మిగతా 35,00,00,000 కాయిన్స్ అయితే మనకి శాశ్వతంగా బర్న్ అయితే కావడం జరిగిపోయిందనమాట. ఇది మన మంచి కోసమే అండి. మనం ఖచ్చితంగా దీంట్లో డిసప్పాయింట్ అయితే అవ్వక్కర్లేదనమాట. సో, చాలా మంచి డెసిషన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. కాబట్టి మన యొక్క ఫైనల్ సప్లై వచ్చేసి 444.68 మిలియన్స్ అనమాట. అంటే మన యొక్క సింపుల్‌గా చెప్పాలంటే 44,60,00,000 అండి. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. కాబట్టి ఒకటే చెబుతున్నాను, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో ఎవరైతే సిలియా టోకెన్స్‌ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఇన్‌కమ్ అనేది రావడానికైతే ఇది ఎంతగానో హెల్ప్ అయితే అవుతుందండి, ఈ యొక్క డెసిషన్ అనేది. కాబట్టి మనమైతే ఇది ఒక గుడ్ న్యూస్ లాగా చూడాలండి. ఇంకా దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితేనండి, రీసెంట్‌గా అయితే మన సిలియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన కో-ఫౌండర్ మరియు మన సీఈఓ అయిన ఇమాన్యుయల్ గారి నుంచి అయితే ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో, వీళ్ళేం చెబుతున్నారంటే ఇక్కడ, హలో సిలియన్స్, ప్రతిరోజు సిలియా వాలెట్ యాప్‌లో నిజమైన వృద్ధి జరుగుతుండటమే నేను చూస్తున్నాను. యాక్టివ్ ట్రేడింగ్ భారీగా పెరుగుతోంది మరియు మేము దీనిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నాము. సో, రీసెంట్‌గా చూసినట్లయితేనండి, మన యొక్క యాప్ అయితే చాలా ఎక్కువ కంట్రీస్‌లో మనకైతే అవైలబుల్‌గా లేదండి. నైజీరియా దేశంలో అయితే చాలా బాగా రన్ అయితే అవుతుందనమాట. ఇంకా దాంతోపాటు ఆఫ్రికా దేశానికి, ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలకైతే మనకు పర్మిషన్ రాబోతుందండి. ఎందుకంటే బ్యాంకింగ్‌తో కనెక్షన్ అనేది చిన్న విషయం కాదండి. సో, మన యొక్క ఆర్‌బీఐ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది మనకైతే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి ఈ యొక్క విషయంలో కూడా. కాబట్టి కొంచెం టైం అయితే టేక్ అవుతుందనమాట. అందుకే మన యొక్క ఇండియాలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సిలియా యాప్ అయితే మనకు రన్ అయితే కావట్లేదు.
సో మన ఇండియాలో మాత్రమే రన్ అవ్వట్లేదండి. నైజీరియా దేశంలో అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా రన్ అయితే అవుతుంది. బ్యాంక్ విత్‌డ్రాల్స్ కూడా చాలా బాగా అవుతున్నాయండి. ఆ యొక్క కరెన్సీ అనమాట. సిలియా టోకెన్స్ కాదు. ఆ యొక్క దేశం సంబంధించిన నైరా టోకెన్స్ ఉంటాయి కదండీ! వాళ్ళ యొక్క కరెన్సీ అనేది. వాటిని మనం కావాలనుకుంటే విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. ఆ దేశస్తులకు మాత్రమే ఇది చెందుతుందండి. మనకు కాదనమాట. మనది అయినారు కదా! మనకు సంబంధం లేదు. కాబట్టి మనందరం ఎదురు చూస్తుంది ఏంటంటే, ఈ సిలియా టోకెన్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది సెల్ చేసుకోవచ్చని. ఇంకో విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా అండి ఈ యొక్క సిలియా యాప్‌లో నుంచే కాదు నేను చెప్పినట్లుగా ట్రస్ట్ వాలెట్‌లోను, మెటామాస్క్ వాలెట్‌లోను మీకు తెలిసిన ఏ క్రిప్టో వాలెట్ అయినా నో ప్రాబ్లమ్. వాటికైతే మీ యొక్క సిలియా టోకెన్స్‌ని నేను చెప్పినట్టు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అక్కడి నుంచి కూడా లిస్టింగ్ అయినప్పుడైతే మనం హ్యాపీగా సెల్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా! ఇంకేం చెబుతున్నారంటే మన సీఈఓ గారు, మేము ముందుకు సాగుతున్న కొద్ది వినియోగదారులు తమ ఫీజులను సిలియా ఉపయోగించి అవకాశాన్ని పరిచయం చేస్తున్నాము. తద్వారా నిజమైన ప్రయోజనాన్ని కల్పించి మొత్తం టోకెన్ ఈకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తాము. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటేనండి వీళ్ళైతే ఇక్కడ, మనం కూడా ఏదైనా క్రిప్టో ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి గ్యాస్ ఫీ కావాలి. ఆ యొక్క గ్యాస్ ఫీ అనేది బీఎన్‌బీ గ్యాస్ ఫీ మనం ఇప్పటివరకు పే చేస్తూ వచ్చాం కదండీ! కానీ త్వరలోనే మన సిలియా యాప్‌లోనండి, బయట కాదు, సిలియా యాప్‌లోనే ఒక కొత్త ఫీచర్ రాబోతుందనమాట. సిలియా యాప్‌లో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో, అంటే క్రిప్టోని బై చేసినా, సెల్ చేసినా లేదనుకుంటే మనం ఇక్కడ దానికి సంబంధించి ట్రాన్స్‌ఫర్ చేసినా, రిసీవ్ చేసినా సరేనండి, దానికైతే గ్యాస్ ఫీ కావాలి కదా! బీఎన్‌బీ అనేది ఇప్పుడు మనం చెల్లిస్తూ వచ్చాం ఇప్పటివరకు. కానీ ఇకపై అండి సిలియానే ఆ గ్యాస్ ఫీ లాగా మనం పే చేసుకోవడానికైతే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు మనకి త్వరలో తీసుకురాబోతున్నారన్నమాట. సో దీని గురించి మనకు అప్డేట్ అండి. సో ఇది ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ గ్యాస్ ఫీకి బీఎన్‌బీకి బదులు సిలియా తీసుకున్నారనుకోండి, ఆ సిలియాని మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బర్న్ చేస్తారన్నమాట. సో అవి కూడా మార్కెట్‌లో లేకుండా చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా మనకైతే ట్రాన్సాక్షన్‌లు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. బర్నింగ్ జరుగుతూ ఉంటుంది. మిగిలిన టోకెన్స్‌కి మంచి వాల్యూ మార్కెట్‌లో రావడానికైతే చాలా అవకాశాలైతే ఉంటాయండి. సో మీకు అర్థమైంది కదా! సో ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇంకో విషయం చెప్పారు. మరియు ఇది ఆరంభం మాత్రమే. మన సీఈఎక్స్ లిస్టింగ్ మరియు సిలియా నుండి మరింత లిక్విడిటీ చేరికలను ముందే ఈ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క ఫీచర్ అనేది గ్యాస్ ఫీకి బీఎన్‌బీకి బదులు సిలియా టోకెన్‌ని మనం యూజ్ చేసుకునే ఫీచర్ రాబోతుంది. ఇది వచ్చిన వెంటనే, ఇది వచ్చిన తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది. సీఈఎక్స్ లిస్టింగ్ అని అంటే మన సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అన్నమాట. సో వాటిలో మన లిస్టింగ్ అయితే కాబోతుంది ఈ యొక్క గ్యాస్ ఫీ అప్డేట్ వచ్చిన తర్వాత. సో మీకు అర్థమైంది కదండి. కాబట్టి ఒక మంచి ఫీచర్ అయితే రాబోతుంది. ఈ ఫీచర్ తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో దీనికి సంబంధించి అయితే మనకు ఒక మంచి అప్డేట్ అయితే రీసెంట్‌గా రావడం జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా మీరు సిద్ధంగా ఉండండి అని చెబుతున్నారు. కాబట్టి మనకి ఈ ఫీచర్ అయితే రావాలి ముందుగా. ఈ సిలియా గ్యాస్ ఫీ అనేది కట్టేలాగా ఫీచర్ రావాలి యాప్ లోపల. అది వచ్చిన తర్వాతే డైరెక్ట్‌గా మనకైతే సీఈఎక్స్ లిస్టింగ్ అయితే ఉండబోతోంది. సో మనకు కావాల్సిన విషయం అయితే ఇదేనండి. సో మీకు అర్థమైంది కదా! కాబట్టి ఇదే మనకు కావాల్సిన విషయం అన్నమాట. మనకైతే క్లారిటీగా చెప్పేశారు. సీఈఎక్స్ లిస్టింగ్ అనేది పక్కాగా జరుగుతుంది. ఆలస్యం అవ్వచ్చేమో అని చెబుతున్నారు. అంతేగాని ఇక్కడైతే ఖచ్చితంగా జరుగుతుందండి. సో చాలామంది అయితే ఇక్కడ డిలే అవుతుంది అనుకుంటున్నారండి. సో పర్ఫెక్ట్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొంచెం డిలేస్ అయితే ఉంటాయండి. సో ఆల్రెడీ మనకైతే మాటిచ్చారు వీళ్ళైతే Q3 అని, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో మనకి ఇంకా ఛాన్స్ అయితే ఉందండి. ఈ ఆగస్ట్ మొత్తం మంత్ పూర్తిగా అయిపోయేలోపు లిస్టింగ్ అవ్వచ్చు. లేదనుకుంటే మనకి సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు కూడా లిస్టింగ్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో వీళ్ళు మనకి Q3 అని చెప్పారు కదా! సో ఆ విధంగా మనకైతే ఉండొచ్చండి. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి. మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ లాగా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. సో దీనికి సంబంధించి అయితే చాలా వెబ్‌సైట్స్ కూడా ఆర్టికల్స్ రాస్తున్నారండి. మనకైతే ఈ కాయిన్ అనేది సప్లై చాలా బర్న్ అయితే అయిపోయింది. ఇంక దాంతో పాటు సీఈఎక్స్ లిస్టింగ్‌కి అయితే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి అయితే కమ్యూనిటీ మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి అయితే మనకైతే ఒక ఆర్టికల్స్ కూడా రావడం జరుగుతుంది రీసెంట్‌గా అయితే. కాబట్టి అందరూ కూడా ఒకటే చేయాల్సి ఉందండి. లిస్టింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మనకి డేట్ వస్తుందో వెంటనే నేను మన ఛానల్‌లో మీకైతే ఒక వీడియో చేస్తానని వెంటనే అయితే మీరు ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేయండి. మనకి అప్డేట్ వచ్చిన రోజే నేనైతే ఖచ్చితంగా మీకైతే వీడియో చేస్తాను. అప్పుడైతే అందరికీ కూడా ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయండి. సో మీకు అర్థం కాదు కాబట్టి ఇదంతా కూడా మన మంచి కోసమేనండి. కాబట్టి మనమైతే చాలా వరకు దగ్గరికైతే వచ్చేసాం అనమాట. కొంచెం ఓపిక పడితే లిస్టింగ్ అయితే అవుతుంది. మనకైతే మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి. సో ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది కదా! ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.